నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. న్యాచురల్ స్టార్ నాని ఈసారి అర్జున్ సర్కార్గా ప్రేక్షకులను మెప్పించడానికి మే 1న హిట్ 3 మూవీతో అయితే వచ్చేస్తున్నారు. మరి ఇది ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మేఘన గారు. నమస్తే. నమస్తే అండి. ఎప్పుడు ఫ్యామిలీ మెన్గా అలరిస్తారు నాని. ఈసారి సరికొత్తగా అర్జున్ సర్కార్గా హిట్ 3తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి మే 1న విడుదలయ్యే హిట్ 3 ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఆల్రెడీ మనం ట్రైలర్ కూడా చూసాము. వైలెన్స్, పాప చుట్టూ తిరిగే కథ, ఏమంటారు మరి మొత్తానికి మీరు? యాక్చువల్గా ఆయన మనం చాలా సాఫ్ట్ కార్నర్గా మన పక్కింటి అబ్బాయిలాగా ఇన్ని సినిమాలు చూసుకుంటూ వచ్చాము. రియల్గా చెప్పాలంటే నాని గారు ఇంకా ఇటువంటి క్యారెక్టర్లో ఫస్ట్ టైం అంత వైలెన్స్గా అంత పవర్ఫుల్గా ఆయన చేస్తున్నాడు అని అంటే ఒక నెగిటివ్, టోటల్గా అంటే నెగిటివ్ కమ్ హీరో లాగా ఒక న్యాయం కోసం పోరాడి అంటే ఇంకా ట్రైలర్ చూస్తేనే చాలా మంది భయపడతారు, అయ్యో నాని గారా వైలెన్స్ ఎక్కువ ఉంటుందేమో అన్నట్లు. బట్ స్టోరీ వైజ్గా చూస్తే అండి సమాజంలో ఇలా చాలా జరుగుతున్నాయి. చిన్నపిల్లల రేపులని, చిన్నపిల్లల మర్డర్లని చాలా జరుగుతున్నాయి. దాని కాన్సెప్ట్ తీసుకొని ఆయన చేస్తాడేమో. నాకు తెలిసినంత వరకు అది 99% హిట్ అవుతుంది. అండ్ కొత్త రూపంలో ఆయనను మనం చూడ్డానికి ఆసక్తిగా ప్రజలందరూ ఆయనను వెయిట్ చేస్తున్నారు. మే 1లోనే రిలీజ్ అవుతుంది కాబట్టి ఇదైంది. అండ్ ఇంకొకటి ఆయన ప్రొడక్షన్లోనే అది చేస్తున్నారు కాబట్టి ఆయనకు ఒక ప్రొడ్యూసర్గా ఇంకా కొద్దిగా హైప్ వచ్చిందండి ఆయనకు. కోర్టు మూవీ కూడా ఆయన చాలా చిన్న బడ్జెట్ మూవీ కూడా చాలా హ్యూజ్ హిట్ అయిపోయింది. ఆయనకు నాకు తెలిసి యాక్టర్గా కమ్ ప్రొడ్యూసర్ కమ్ హిట్ అయిపోయి నాకు తెలిసినంత వరకు ఈ మూవీ కూడా హిట్ అవుతుంది. అండ్ ఆ హీరోయిన్ కూడా ఉంది కదండి, ఆవిడ కూడా KGFలో ఆవిడ కూడా మంచి గోల్డెన్ హ్యాండ్గా ఆవిడ ఇది వచ్చింది, అడుగు పెట్టిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. పాన్ ఇండియా మూవీ లాగా హిట్ అయిపోయింది. అదేవిధంగా నానిగారితో యాక్ట్ చేసిన ఫస్ట్ డబ్ల్యూ మూవీ అమ్మాయిది. ఆ అమ్మాయి నానిగారితో చేసాక కూడా ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి పాన్ ఇండియా మూవీలో లెవెల్లో ఆ పేరు క్రేజ్ వస్తుందని మనం ఆశిస్తామండి. హిట్ 3 కనుక భారీ సక్సెస్ సాధిస్తే కనుక శ్రీనిధి శెట్టికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా టాలీవుడ్లో? మెయిన్గా చాలా వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళది ఏమంటే ఒక హిట్ వచ్చింది, ఇప్పుడు ప్రతి సినిమా ఒక యాక్టర్ది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ప్రతి ఫ్రైడే రోజు హిట్ ఆఫ్ అట్ మీద వాళ్ళకి ఆపర్చునిటీస్, వాళ్ళ కెరియర్ ఉంటుంది. ఎస్పెషల్లీ హీరోయిన్స్కి. హీరోస్ ఏం ప్రాబ్లం, నో డౌట్ అండి. హీరోయిన్స్ది ఒక హిట్ వచ్చింది అనుకోండి, ఇంకా ఆమెను గోల్డెన్ లెగ్ అంటారు. ఒక 2-3 ఫ్లాప్లు వచ్చాయి అనుకోండి, ఫ్లాప్లు వచ్చేది మూవీకి వస్తుంది, బట్ హీరోయిన్ మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ హీరోయిన్ ఉంది అంటే ఆమె గోల్డెన్ లెగ్ కాదు, ఐరన్ లెగ్ అంటారు. అదే 3 మూవీలు అట్లా కంటిన్యూగా హిట్లు వచ్చాయి అనుకోండి, గోల్డెన్ లెగ్ అంటారు. ఇప్పుడు ఆమె అక్కడ KGFలో ఒకటి వచ్చింది, ఇప్పుడు ఇదిగిన హిట్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఆమె గోల్డెన్ లెగ్ లాగే చేసుకొని ఇంకా చాలా తెలుగు సినిమాలో కూడా ఆమె హీరోయిన్ లాగా, టాప్ హీరోయిన్ లాగా చూడగలిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే. మిక్కీ జే మేయర్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. మరి మొత్తానికి మ్యూజిక్ పరంగా ఏ విధంగా ఉండవచ్చు అంటారు? నాకు తెలుసు అండి, మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. ఆ బీజాల్ కానీ, అది ఇది కానీ, RR కానీ చాలా బాగుంది. ఇప్పుడు మనము కొత్తవి మన వాళ్ళు కూడా బాగా చేస్తారు. అది కొత్త వాళ్ళు ఉంటే ఎప్పుడు కొత్త నీరు వస్తుంటా అండి, కొత్తదనం అనేది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిదండి. ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా అది ఇంకా మన తెలుగు వాళ్ళ చాలా పెద్ద హృదయం. ఎవరు వచ్చినా వాళ్ళని యాక్సెప్ట్ చేసే వాళ్ళది ఇది ఉంటారు. ఇప్పుడు అందుకే చూడండి, హిందీ వాళ్ళు కానీ, తమిళ వాళ్ళు కానీ, కన్నడ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫేమ్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళ ప్లేసులకి వెళ్ళేది ఉంది. ఎవరు వచ్చినా కూడా మ్యూజిక్ డైరెక్టర్లు అయినా, యాక్టర్లు అయినా, హీరోయిన్స్ అయినా మనోళ్ళు స్వాగతించే పెద్ద హృదయం మన తెలుగు వాళ్ళకి చాలా బాగుందండి. ఓకే అండి. అంటే మరి మొత్తానికి హిట్ 3 అయితే భారీ సక్సెస్ అందుకుంటుందంటారా? ఆ ట్రైలర్ బట్టి చూసా అండి, భారీ సక్సెస్ అయితే వస్తుంది. నాని గారికి ఇంకొకసారి కంగ్రాచులేషన్స్. ఇలాంటి మూవీలు ఇంకా చాలా అంటే మన సొసైటీకి సంబంధించిన కాన్సెప్ట్స్ తీసుకొని చాలా హిట్లు కొట్టాలనేసి అనుకుంటున్నాం. ఫ్యామిలీ మెన్గా మెప్పించిన నాని ఇప్పుడు ఈ సరికొత్త రోల్లో అది కూడా ఎస్పెషల్గా ఒక డైలాగ్ ఉంది, నేను ప్రజల మధ్యలో ఉంటే నేను అర్జున్ని, మృగాల మధ్యలో ఉంటే సర్కార్ని అని. మరి సర్కార్గా ఆదరిస్తారంటారా? కన్ఫర్మ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనము మంచోళ్ళకి మంచిగా ఉండాలా, చెడ్డోళ్ళకి చెడ్డగా ఉండాలా. ఒకే ప్యాటర్న్లో పోయిన జనాలకు అర్థం కాదు. ఇప్పుడు అవతల పట్టి రాక్షసులాగా ఉన్నాడు అంటే వాడికి మాటలతో వినే రకం కాదు కదా. వాళ్ళని కొట్టి వాడి వైలెన్స్ ఉంటేనే వాడికి అర్థమవుతుంది. మనిషి ఒక 2 విధాలుగా ఉంటేనే అన్నీ జరుగుతాయి. కాబట్టి ఆయన ఆ డైలాగ్ కూడా అదే వర్జన్లో చెప్పాడు. మంచోళ్ళకు జనాల్లో ఉంటే నేను మంచోడిని, వాళ్ళు మృగాల దగ్గర పోతే నేను కూడా మృగం అవ్వాల్సిందే కదా. ఇప్పుడు ఒక మృగాన్ని చంపాలంటే మనం కూడా ఆ మృగం ఉండాలా.
ఆ ఇంపాక్ట్ ఉంటేనే అది జరుగుతుంది. మంచికి మంచి చెడుకు చెడు అన్న కాన్సెప్ట్ ఆయన చెప్పిన డైలాగ్కి మంచోళ్ళకి మంచోళ్ళని చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళని అన్నట్టు చెప్పారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ కూడా న్యాచురల్ స్టార్ అనే బిరుదు తెచ్చిచ్చాయి నానికి. అంటే అంత న్యాచురల్గా యాక్టింగ్ చేస్తారు. కానీ ఈ ట్రైలర్లో కొంచెం ఆ న్యాచురాలిటీ కనిపించట్లేదు అనే విమర్శలు కూడా వచ్చాయి. పలువురు సినీ క్రిటిక్స్ కూడా అన్నారు. మరి దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ప్రతిదీ ఒకటే ప్యాటర్న్ చేస్తారనుకోండి, ఒకటే ప్యాటర్న్ చేశాడు అంటే ఆయన ఒక జోనర్లో ఆయన సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఇంకొక జోనర్లో వెళ్తేనే కదా ఆయన ఇంకా దాంట్లో ఆయన యాక్టింగ్లో ఉన్న ఇంప్రూవైజేషన్ కానీ ఆయన ఏదైనా చేయగలిగినన్ని నిరూపించుకోవడానికి. ఒకటే జోనర్లో పోతుంటే అబ్బా ఏం చేసినా ఒకే స్టోరీ ఉంది అని అంటారు. క్రిటిక్స్ది ఏముందండి, ఇప్పుడు ఇది అయిపోయి సినిమా అయిపోయి హిట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఆయన మెచ్చుకుంటారు. ఇప్పుడు ట్రై చేసే వరకు మనకు తెలియదు కదా ఆయన ఏం చేస్తాడు అన్నది, ఇంకా అదే పాయింట్లో ఉంటుంది. మరి మొత్తానికి ఇప్పటి వరకు ఫ్యామిలీ మెన్గా మెప్పించిన నాని ఇప్పుడు సరికొత్తగా కూడా మెప్పిస్తారు ప్రేక్షకులని అని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం.